బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో జరిగిన కీలక పరిణామం ఇది. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డిని కస్టడీకి అనుమతినిచ్చింది ఏసీబీ కోర్టు. 2 రోజుల పాటు మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకోబోతోంది సిట్. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డిని విచారించడానికి 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలి అని, తమ కస్టడీకి ఇవ్వాలి అని సిట్ పిటిషన్ వేసింది. దీంతో 2 రోజులు మాత్రం మిథున్ రెడ్డిని సిట్ కస్టడీకి ఇస్తూ కోర్టు అనుమతినిచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మిథున్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఎటువంటి సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది? మిథున్ రెడ్డి దగ్గర నుంచి ఏ సమాచారం తెలుసుకోవాలనుకుంటుంది సిట్? మొత్తం మీద చూసుకుంటే కనుక రోహిత్, మిథున్ రెడ్డిని 5 రోజుల పాటు కస్టడీ కావాలని కూడా సిట్ అధికారులు నిన్న ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇరు వర్గాల వాదన విన్న న్యాయస్థానం కూడా 2 రోజుల పాటు రేపు ఉదయం నుంచి ఎల్లుండి సాయంకాలం 6 గంటల వరకు కూడా ఆయన్ని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారించబోతున్నట్లు తెలుస్తా ఉంది. ఈ విచారణకు సంబంధించి కూడా లిక్కర్ కేసుకు సంబంధించి రాజ్ సత్యరెడ్డికి మీకున్న సత్సంబంధాలు ఏంటి, అలాగే బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో మీకున్న సత్సంబంధాలు ఏంటి, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీరు ఎన్నికల సమయంలో ముఖ్యంగా చూసుకుంటే కనుక నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, రాయలసీమ, కడప జిల్లాలకు సంబంధించి కూడా కొన్ని ప్రాంతాలకి నిధులను మద్యం కేసులకు సంబంధించి కూడా 250 నుంచి 300 కోట్ల రూపాయలు అభ్యర్థులకి పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరి డైరెక్షన్ లో పంపించారో, ఎక్కడికి పంపించారు, అలాగే 5 కోట్ల రూపాయలకి సంబంధించి కూడా మిథున్ రెడ్డి కంపెనీకి సంబంధించి కూడా ట్రాన్స్ఫర్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు 5 కోట్ల రూపాయల ట్రాన్స్ఫర్ అయినాయి, ఎవరి డైరెక్షన్ లో ఈ నిధులు ట్రాన్స్ఫర్ అయినాయి, ఎందుకు మీ ఖాతాలోకి రావాల్సి వచ్చింది, ఎందుకు మీ కంపెనీకి వచ్చే అనే అంశాలతో పాటు దాదాపుగా 20 నుంచి 25 ప్రశ్నలకు సంబంధించిన సిట్ అధికారులు ఆయన్ని ప్రశ్నించబోతున్నట్టు తెలుస్తా ఉంది. 2 రోజుల పాటు ఆయన కస్టడీ తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేస్తారు. విచారణ చేసిన తర్వాత సిట్ అధికారులు ఆశించిన స్థాయిలో కనుక స్పందన వస్తే సరే, లేకపోతే మరొకసారి కూడా ఆయన కస్టడీ కోరే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కూడా 2వ కస్టడీ తీసుకొని కూడా విచారించిన సందర్భాలు జరిగినాయి. కాబట్టి మిథున్ రెడ్డి నుంచి చాలా కీలకమైన డేటా సేకరించాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. గూగుల్ టేక్ ఓవర్, అలాగే వీటికి సంబంధించి కూడా మిథున్ రెడ్డి లిక్కర్ కేసుకు సంబంధించి చాలా సందర్భాల్లో సమావేశమైనట్లు బాలాజీ గోవిందప్పతో కావచ్చు, ధనుంజయ రెడ్డితో కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి, అలాగే రాజ్ రెడ్డితో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కూడా ఈయన భేటీ అయినట్లు కూడా గూగుల్ టేక్ ద్వారా సిట్ అధికారులు ట్రేస్ చేశారు. ఈ నేపథ్యంలో వీటన్నిటిని డేటా సేకరించే దానిలో భాగంగానే ఆయన్ని విచారణ చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అనేక చోట్ల నగదుని సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు మిథున్ రెడ్డికి సంబంధించి అరెస్ట్ అయి 90 రోజులు అవుతున్న నేపథ్యంలో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి ముందు మిథున్ రెడ్డిని కస్టడీ తీసుకొని విచారించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు సిట్ అధికారులు 5 నెలల కాలంలో విచారణ చేపడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, రిమాండ్కి పంపిస్తున్నారు, కొంతమందికి బెయిల్ వచ్చింది. కానీ అంతిమ లబ్ధిదారుడు ఎవరు, బిగ్ బాస్ ఎవరు అనే దానికి సంబంధించి కూడా సిట్ అధికారులు ఇంతవరకు పూర్తి స్థాయిలో తేల్చిన పరిస్థితి కనిపించట్లేదు. మిథున్ రెడ్డిని విచారిస్తే బిగ్ బాస్ ఎవరనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా సిట్ అధికారులు భావిస్తా ఉన్నారు. రోహిత్, రైట్ శివ, లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డిని కస్టడీకి అనుమతినిచ్చింది ఏసీబీ కోర్టు. 2 రోజుల పాటు మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారించబోతున్నారు. మిథున్ రెడ్డిని విచారిస్తే చాలా కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది బిగ్ బాస్కి సంబంధించి. అంతిమంగా ఆ లిక్కర్ స్కామ్ కేసులో డబ్బులన్నీ కూడా బిగ్ బాస్ దగ్గరికే చేరాయి అని చెప్తున్న నేపథ్యంలో ఆ బిగ్ బాస్ ఎవరు, బిగ్ బాస్కి సంబంధించిన కీలక సమాచారం మిథున్ రెడ్డి నుంచి వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నాం. మరి చూద్దాం సిట్ అధికారుల విచారణలో మిథున్ రెడ్డి ఏ విషయాలు